నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. దేవుడు నీ దగ్గర ఉంటే, ఆయన అద్వితీయమైన మహిమ నీతో ఉంటే శత్రువులు సిగ్గుపడే విధానం వస్తుంది. దేవుని దీవెనలు సహాయము కలిగి ఉన్నదానికి ప్రత్యక్షమైన రుజువును అతడు కోరుచూ ఉన్నాడు. ఇతరులు దాన్ని చూచి అతన్ని బాధ పెట్టడం మానుకోవాలని దావీదు కీర్తన ద్వారా మనకు చెబుతూ ఉన్నాడు. అంటే శత్రువులకు అవమానము అనే వస్త్రాన్ని దేవుడే ధరింపచేస్తాడు. అవమానాన్నే వస్త్రంగా ధరించుకోవడానికి, నీతి న్యాయాలను రక్షణను వస్త్రంగా ధరించుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఒక మాట అడుగు దేవుణ్ణి ఈరోజు, మా విరోధుల మీద మాకు విజయం సాధించు ప్రభువా. భయపడవలసిన అవసరం లేనప్పుడు ఆ భయాన్ని మాలోంచి తీసివేయి. స్పష్టమైన హామీతో, స్పష్టమైన క్రియలతో దేవుడు నీకు చెబుతూ ఉన్న మాట నువ్వు విను. యుద్ధ వీరుల్లా నీతో దేవుడు ఉన్నాడు, చూసుకో. దేవుడు నీ దగ్గర ప్రేమతోనే ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు నీ దగ్గర ఉంటాడో ఆ క్షణాన శత్రువులు సిగ్గుపడి బహుగా అదురుతారు. ఆకస్మికంగా వెనకకు వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుడు నీకు శత్రువుల పైన విజయం ఇవ్వబోతున్నాడు. ఆ శత్రువు ఎలాంటిదైనా, ఏమైనా, ఎలాంటి వారైనా అలాంటి క్రియల్లో దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు.